ఈరోజు ఏపీ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన ఉందని ఒక పక్క చెప్పుకుంటూ వస్తున్నప్పటికీ, కొంతమంది ఇసుకాసురులైతే మాత్రం నాగావళి నది ఏదైతే ఉందో, ఆ నాగావళి నది ఒడ్డున అయితే మాత్రం ఇసుకను పోగు చేసుకొని అయితే వ్యాపారం చేసుకునే ప్రయత్నంలో చేస్తున్న పరిస్థితి కనిపించింది. అందులో భాగంగా ఈ రోజైతే మాత్రం నాగావం అనేది కందెసి గ్రామం దగ్గర అయితే మాత్రం ఈరోజు ఇసుక ర్యాంప్‌ని ప్రారంభించడానికి అయితే చూస్తున్న పరిస్థితి. అందులో భాగంగా అయితే మాత్రం ఇక్కడ ఇసుక ర్యాంప్ ఓపెన్ అయితే మాత్రం మా రైతులు అందరం నష్టపోతామంటే ఈరోజు రేగిడి మండలం రైతులందరూ అయితే మాత్రం ఈరోజైతే రోడ్డెక్కే పరిస్థితి కనిపించింది. అందులో భాగంగా మనతో పాటు రైతులున్నారు. రైతులు ఆళ్ళ బాధ ఏంటనేది పాటు వాళ్ళ మాటలో ఒకసారి విందాం. చెప్పండి, అసలు ఈరోజు ఇసుక ర్యాంప్ వేయడానికి కొంతమంది ఇసుకాసురులు చూసే పరిస్థితి కనిపించింది. దీనివల్ల ఎంత నష్టపోతారు? ఏమి ఇబ్బందవుతుంది? చెప్పండి. మేము కొన్ని వందల సంవత్సరాల నుండి రేగిడి గ్రామం నుండి వచ్చాము. సుమారు 7 గ్రామాల నుండి రైతులు వచ్చారు. ఈ బట్టి నుండి వెళ్ళేటటువంటి నీరే మేము పొలం పండించడానికి ఆధారం. దీని మీదే మేము బతుకుతున్నాం. దీనిని చూసి కొంతమంది ఇసుక కాంట్రాక్టర్లు ఈ బట్టిని మూసివేసి, తవ్వివేసి ర్యాంప్ వేయడానికి ప్రధానమైనటువంటి మార్గాన్ని వేస్తున్నారు. ఇది గాని ఆకకపోతే మేము రైతాంగం అంతా కూడా ఎంతటి వరకైనా సరే వెళ్ళడానికి మేము ముందుకు వెళ్తాము. కూటమి ప్రభుత్వము రైతుల తరపున ప్రభుత్వం అని చెప్తున్నారు. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఈ యొక్క అక్రమమైనటువంటి మార్గాన్ని ఇసుక కాంట్రాక్టులు వెంటనే ఆపాలని మేము 7 గ్రామాల నుండి వచ్చినటువంటి రైతులందరం కూడా ధర్నా చేస్తున్నాము. ఇది తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. మాకు జీవనాధారం ఈ బట్టి నుండి వచ్చినటువంటి నీరు కాబట్టి ఇది తక్షణమే ఇసుక కాంట్రాక్టులను ఆపాలని మేము ధర్నా చేస్తున్నాం. ఇది కానీ ఆకపోతే మేము ఎంతవరకు కూడా వెళ్ళడానికైనా సిద్ధమని తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దీనివల్ల ఎంత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది చెప్పండి? మేము రేగిడి గ్రామం నుండి వచ్చాము. మేము చిన్నకారు రైతులము. దీని మీద ఆధారపడి చాలా కుటుంబాలు బతుకుతున్నాయి. ఇసుక తవ్వడం వల్ల ఏరు లోతైపోవడం వల్ల మాకు వాటర్ రావడం లేదు. ఈ కాలువ వాటర్ రాకపోతే 7, 8 గ్రామాలు కూడా పంట పండించడానికి కూడా ఎటువంటి వాటర్ సదుపాయం లేదు. అలాగ పంట పండకపోతే 7, 8 గ్రామాలు కూడా పండించే తినే ఆహారము దొరక్క వలసలు వెళ్ళిపోవలసి పరిస్థితిని ఏర్పడుతున్నాయి. అలాంటిది ఇసుక అనేది ఏట్లోన తవ్విస్తే ఏరు అనమాట లోతైపోతుంది. మాకు రావాల్సిన నీరు అనమాట ఏటంటే వెళ్ళిపోయి ఇది మనుషులు అయితే కొద్ది లోతు మీద తవ్వుతారు, కానీ మిషన్లు ఏట్లో ఒక 50 అడుగుల లోతుని తీసేస్తున్నారు ఇసుక. ఈ భూమిలో జీవజలాలు కూడా చచ్చిపోతున్నాయి. మోటార్లు కూడా తోడడం లేదు. ఈ బట్టి రాకపోతే మోటార్లు తాడకపోతే రైతు ఎలా బతుకుతాడండి? ఈ ఇసుక అనేది చాలా దారుణం అండి. ఈ ఇసుక కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వమే చర్యలు తీసుకొని తక్షణమే ఆపకపోతే మట్టుగా రైతులు ఎంతవరకైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరి మా పొట్ట కొట్టిస్తే ఎందుకే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మాకు ఏదో అండగా ఉంటుందనేసి మేము ఓట్లేసి గెలిపించామండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి మరీ మనవి చేసుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్ గారు రైతుల పక్షాన ఏదో యుద్ధం చేస్తాడనేసి మేము ఆయనకు సపోర్ట్ చేసి నిలబడ్డామండి. మరి పవన్ కళ్యాణే పట్టించుకోకపోతే ఎవరితో చెప్పుకుంటామండి మా పరిస్థితి? ప్రధానంగా ఈరోజు ఎందుకు మీరు ఈ ధర్నా చేయాల్సొచ్చింది? ఏమనుకుంటున్నారు ఇక్కడ? మేము ప్రధాన కారణంగా ఇక్కడికి రావాల్సింది ఏమిటంటే, ఈ బట్టి బొంగలు వేసేసి కప్పేస్తానండి. కప్పేసినా కొద్దిగా వాటర్ వస్తుంది, కానీ ఏట్లోని ఇసుక తవ్వడం వల్ల పెద్ద ప్రాబ్లం అండి. ఏట్లోన ఇసుక తవ్వడం వల్ల పెద్ద ప్రాబ్లం అండి. బట్టి కప్పడం కొద్దిగా వస్తుంది, ఏట్లో ఇసుక తీసి నీరు కూడా రాదండి. రాకపోతే ఈ 7, 8 గ్రామాలు కూడా పండవండి. మాకు సంఖ్యలు షుగర్ ఫ్యాక్టరీ ఉందండి. షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు పండిస్తున్నామండి. కొన్ని గ్రామాలు వరి పండించి వాటి మీద ఆధారపడి బ్రతుకుతుంటారండి. ఈ వాటర్ కానీ రాకపోతే చెరుకు పండదు, వరి పండదండి. పండనప్పుడు మరి ఎలా బ్రతుకుతారండి రైతులు? ఏట్లోనూ మిషన్లు దించడం ఏంటండి? మిషన్లు దించడం చాలా దారుణం అండి. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలండి. కలెక్టర్ గారికి కూడా మనం చేస్తున్నామండి. కలెక్టర్ గారు కూడా చర్యలు తీసుకోవాలండి. అధికారులు చర్యలు తీసుకోవాలండి. ఏట్లోనూ మిషన్ దిగ్గకూడదు. మీ డిమాండ్ ఏంటి ఇప్పుడు? ఈ డిమాండ్ ఇక్కడ ర్యాంప్ అయితే చేయకూడదండి. ర్యాంప్ చేస్తే ఇక్కడ బట్టి మీరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఆ యొక్క బట్టి చచ్చిపోద్దండి. ఏట్లోన ఇసుక తీసిస్తే ఏట్లోన నీరు బట్టికి రాదండి. ఇప్పటికే 25, 30 లక్షలు పెట్టేసి రైతులు ఎత్తుకొని ఆయకట్టు కట్టేసి నడిపిస్తున్నామండి వాటర్. ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి. గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలండి. ఆ గట్టు చూడండి. ఏట్లోని ఎలాగ ఇసుకతో కట్టాము. 25 లక్షలు 30 లక్షలు పెట్టి కడితే కిందన ఇసుకెత్తిస్తే ఆ గట్టు కొట్టుకుని వెళ్ళిపోతుందండి. ఎన్నిసార్లు కడతామండి? ఎన్ని కడుపు ఆవేదన మాకు వస్తుందండి, రైతులకు ఆవేదన. ఈ ఆవేదన మట్టుగా ఇదే ఆపకపోతే ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధపడతాము. ఏ ధర్నా అయినా ప్రభుత్వానికి ఎదురు వెళ్తామండి.
ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే రేగిడి మండలం ఉంది, ఈ రేగిడి మండలం సంబంధించి నాగావళి నది సమీపంలో ఇక్కడైతే మాత్రం ఈ యొక్క ఆయకట్టు సాగు అయితే మాత్రం ప్రవహించే పరిస్థితి. ఈ సాగునీరు అందించే ఈ బట్టి అయితే మాత్రం సుమారు వేల ఎకరాల రైతులకైతే ఉపయోగపడే పరిస్థితి. అందులో భాగంగా ఏదైతే ఈ ఏపీ ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఈ రేగిడి మండలం కందిశి గ్రామంలో ఇక్కడైతే నాగావళి నది ఒడ్డున అయితే మాత్రం ఇసుక ఆశలు కొంతమంది కాంట్రాక్టులు అయితే మాత్రం కొన్నేసే పరిస్థితి కనిపించింది. అందులో భాగంగా ఈరోజైతే ఇక్కడ ఇసుకను తవ్వడానికైతే మాత్రం అన్ని పనులు ఏర్పాట్లు చేసే పరిస్థితి. ఈ బట్టిపై అయితే మాత్రం ఇక్కడ ఏదైతే పెద్ద పైపులేసి అయితే మాత్రం దీని మీద అయితే మాత్రం ఇసుక ర్యాంప్‌ని ప్రారంభించి అయితే ఇసుకని తీసుకెళ్లే పరిస్థితి కనిపించింది. అందులో భాగంగా ఈ రైతులైతే మాత్రం ఇక్కడ గాని ఇసుక ర్యాంప్ ప్రారంభించి ఈ బట్టిని కప్పి అయితే మాత్రం చేస్తే మాత్రం చాలా నష్టపోతామంటూ అయితే రైతులైతే ఆందోళన చెందే పరిస్థితి. ఏది ఏమైనా చూసుకున్నట్లయితే ఈ బట్టి అయితే ప్రధానంగా 7 గ్రామాల రైతులకైతే ఉపయోగపడే పరిస్థితి. ఈ బట్టినైతే మాత్రం ఈ సొంత డబ్బులతో ప్రభుత్వం ఇవ్వనప్పటికి కూడా రైతులైతే మాత్రం ఈ బట్టికైతే డబ్బులు ఎత్తుకొని లక్షల కొలది అయితే ఎత్తుకొని ఈ బట్టిని బాగు చేసుకునే పరిస్థితి. అటువంటి బట్టినైతే మాత్రం ఈరోజు కప్పిపోర్చడానికైతే కొంతమంది ఇసుకాసులు కాంట్రాక్టులు అయితే మాత్రం ప్రారంభించే పరిస్థితి కనబడుతుందని చెప్పి ఈరోజు రైతులందరూ అయితే మాత్రం ఈ నాగావళి నది ఒడ్డునైతే ఆందోళన చేసే పరిస్థితి కనిపించింది. ఏది ఏమైనా సరే ఇక్కడైతే మాత్రం ఇక్కడ బట్టి ఇసుక ర్యాంప్ అయితే ప్రారంభిస్తే మాత్రం ఎంతటి వరకైనా వెళ్తాం, దేనికైనా తెగిస్తామంట అయితే మాత్రం ఈరోజు రైతులైతే గట్టిగా హెచ్చరించే పరిస్థితి కనిపించింది. కందిశి గ్రామం నుంచి సురేష్, ఆర్‌టీవీ.